ఆలోచించండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మనలో చాలా మంది ఉరిగా వారి భోజనం వారికి ఊరైంది, వారి జీవనోపాధి వారికి ఊరైంది. మనలో చాలా మంది స్త్రీ అనే కామం అనే ఊరిలో చిక్కుకొని ఉన్నారు. మనలో ఎక్కువ మంది ధనాపేక్ష అనే పాశములతో బంధించబడ్డారు. ఇవన్నీ ఎలా పోతాయి? ఎవరు విడిపిస్తారు? ఎలా విడిపించుకోవాలి? మనం జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశముల్లో నుండి విడిపిస్తుంది. అంటే ఈరోజు మనుషులు బంధించబడ్డ ఈ పాప పాశముల నుంచి, నరక పాశం నుంచి మనల్ని తప్పించగలిగిన శక్తి దేనికి ఉంది? జ్ఞానుల ఉపదేశం. ఎవరా జ్ఞానులు? మోషే ఒక జ్ఞాని, దావీదు ఒక జ్ఞాని, సొలొమోను ఒక జ్ఞాని, పౌలు గారు ఒక జ్ఞాని, ప్రవక్తలు జ్ఞానులు, యేసుక్రీస్తు జ్ఞాని. ఈ జ్ఞానుల ఉపదేశం మనల్ని దేనిలోంచి విడిపిస్తుంది? మరణ పాశం నుంచి. ఇది జీవ ఖడ్గం అండి. రెండంచులు కలిగిన ఏ ఖడ్గము కంటే వాడిగా ఉంటుందండి. ఈ వాక్యాన్ని వినిపిస్తే వారు ఉన్నటువంటి బంధకాల నుంచి వాళ్ళు విడుదల పొందుతారు. ఈ వాక్యం వినిపిస్తే ఈ వాక్యమే వాళ్ళను ఆ ఊరుల నుంచి, పాశముల నుంచి తప్పిస్తుంది.